నమస్తే. నేను సిరి. గత కొన్ని రోజుల నుంచెల్లి మనము ఒక వార్త అయితే వింటున్నాం. ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పేసి ఒక పచ్చళ్ళ వ్యాపారి చేస్తున్న ముగ్గురు అక్క చెల్లెల గురించి బాగా వినిపిస్తుంది. వాళ్ళ పచ్చళ్ళ గురించి చాలామంది చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో ఒక అతనైతే మేడం మీ పచ్చళ్ళు ఎందుకు ఇంత కాస్ట్లీ ఉన్నాయంటే తను పెట్టిన రిప్లై మాత్రం చాలా ఘోరంగా ఉంది. సో దానికి సంబంధించి చాలామంది మీమర్స్ ఇంకా యూట్యూబర్స్ అయితే బాగా గట్టిగానే ఆమెని ప్రశ్నించడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు ఆమె ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ అందులో కూడా నేను వేరే వాళ్ళకి పెట్టబోయి ఆ మెసేజ్ని తనకు పెట్టాల్సి వచ్చిందని చెప్పడమే జరిగింది, కానీ సారీ అయితే చెప్పలేదు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే అలేఖ్య చిట్టి పికిల్స్ మీరు వినే ఉంటారు. సో వీళ్ళు మాట్లాడే మాటలు వింటే సార్, అంటే ఆ ఒక్క ఆడియోనే కాదు, ఇంకా అనేకమైన ఆడియోలు ఉన్నాయి. అది అక్కడ అబ్బాయి అయ్యాడు, అంతకుముందు అమ్మాయిలను కూడా అంటే ఒక ఉమెన్ అయి ఉండి కూడా ఆమెను కూడా అలానే తిట్టింది. ఆమెనైతే ఏమందంటే అంత ఖర్చు పెట్టలేకపోతే వేరే ఇళ్ళకి వెళ్ళి పాచి పని చేసుకో అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అండ్ ఇప్పుడు కూడా వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేసి అందులో మేము ఎవరికో పెట్టేది మాకు 100,000 మెసేజ్లు వస్తాయి, మేము ఎవరికో పెట్టేది తనకు పెట్టాం అంతే, ఇది మేము ఇచ్చే క్లారిటీ అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది అసలు ఇది సరైన పద్ధతే అంటారా? యాక్చువల్గా నేను రీసెంట్గా విన్నాను. అంటే ఒక మిత్రుడు నాకు సజెస్ట్ చేశాడు, మీలాగే ఒక ఛానల్లో యాంకర్గా కూడా చేస్తాడు తను ఏం సజెస్ట్ చేశాడంటే, సార్ అలేఖ్య పికిల్స్ అని ఉంటుంది చూడండి, వాళ్ళు ఎట్లా పికిల్స్తో అబ్రాడ్ కూడా పంపిస్తుంటారు, బాగా డెవలప్ అయ్యారు అంటే. లేదు సార్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే బాగా డెవలప్ అయ్యారంటే. జనరల్గా షార్ట్ పీరియడ్లో డెవలప్ అయ్యారు అని అంటేనే నాకు ఎందుకో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉంటుంది, డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ చాలామంది చెప్పేదంటే అంబానీ లాంటి వ్యక్తి కూడా పెయిన్, ధీరుభాయ్ అంబానీ గారు ఒక పెట్రోల్ బంకులో 200 రూపాయలకు 300 రూపాయలకు పనిచేసిన వ్యక్తి ఈరోజు 3 లక్షల కోట్లకు పైగా పెద్ద అధిపతి అన్నట్టుగా చెప్తుంటారు. ఇవన్నీ కూడా నేను అనుకోవడం ఏదో సంథింగ్ బిహైండ్ దేర్ ఏదో ఉంటుంది, మనకు చెప్పరు. విజయ రహస్యం అంటారు, అందుకే దాన్ని ఇప్పుడు కూడా విజయ విహారం అంటారు, విజయ రహస్యం అంటారు. సో అట్లాగే వీళ్ళు కూడా తక్కువ స్పాన్లోనే డెవలప్ అయ్యారన్నట్టుగా మిత్రుడు చెప్పాడు. చూడండి సార్, అట్లా ఏమైనా ప్లాన్ చేయండి, మనం కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము సార్ అన్నట్టుగా అడిగారు. అయితే మీకు ఒక విషయం చెప్తాను సార్. మీరు అన్నారు అంత తక్కువ స్పాన్లో ఎలా వీళ్ళు అయ్యారు, మీరు అన్నారు బిజినెస్ ప్లాన్ చేద్దామని. వీళ్ళు అంత తక్కువ స్పాన్లో అవ్వడానికి గల కారణాలు ఏంటో తెలుసా సార్? మీకు అసలు ఐడియా ఉందా? చెప్పండి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒక ట్రెండ్ అని కాదు, అది వైరల్ అవుతున్న ఒక సబ్జెక్ట్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్. సో వీళ్ళు కూడా ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళే అనమాట. అదే అనమాట నేను చెప్పబోయేది అదే. నెక్స్ట్ మీరు అన్నారు, నేను ఇంకా అనలేదు. అంటే చాలా కూడా అబ్బా వాడు చాలా హార్డ్ వర్క్, టాలెంట్. మరి ఇంత తక్కువ టైంలో ఈ టాలెంట్ హార్డ్ వర్క్ ఎలా బయటకు వచ్చిందంటే ఏదో ఉంటుంది, వాడు చెప్పలేడు. ఎందుకంటే చెప్తే పోటీ వస్తారనో, లేదంటే అమ్మో నలుగురికి తెలిస్తే షేమ్ అయిపోతామనో. ఎందుకంటే ఇవాళ రేపు సొసైటీల్లో పైసా ఉన్నదే హవా, పైసా ఉంటే ప్రాబ్లం ఉండదు. సో వీళ్ళు ఏదో మొత్తానికి అక్కచెల్లి, ఒకప్పుడు అనూస్ అని ఒక 4 అక్కచెల్లు పెట్టింది వాళ్ళు. అప్పుడు మరి మేబీ సోషల్ మీడియా అంత లేదు, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు బిజినెస్లో నిలదొక్కున్నారు. సో షార్ట్ టర్మ్లో ఎప్పుడైతే వెళ్తుందో అది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము, ఆ బిజినెస్ కానీ ఆ వ్యవస్థ కానీ. ఎప్పుడైనా గ్రాఫ్ ఎప్పుడు ఇలా ఉంటే అది స్టాండ్ బై ఉంటుందండి. సడన్గా వెళ్ళిన గ్రాఫ్ షేర్ బ్రోకింగ్ లాగా, స్టాక్ మార్కెట్ లాగా ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. అది ఏదైనా సరే కొంతమంది నిలబెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా అరుదు. అంటే తక్కువ టైంలో ఒకేసారి వచ్చేస్తే ఏమవుతుందంటే వాడికి సీరియస్నెస్ రాదు. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతవరకు అమ్మా నాన్న పాకెట్ మనీతో చదివి బతికిన వాడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే సాఫ్ట్వేర్ జాబ్ 1 లక్ష రూపాయలు జీతం. వాడికి కష్టం అంటే తెలియదు. మీకు అర్థమవుతుందా? అప్పటి వరకు అమ్మా నాన్న పాకెట్ మనీ, ఒక్కసారి 1 లక్ష రూపాయలు శాలరీ, వీకెండ్ పబ్ అంటాడు, విహారయాత్రలు అంటే అన్నీ అవుతాడు. ఒక్కసారి జాబ్ ఫైర్ అయింది అనుకోండి, ఇంక ఇదే నా జీవితం, సూసైడ్ అటెంప్ట్లు లేదా మత్తు బందుకి బానిస అయిపోవడం ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడున్న యూత్ యొక్క ట్రెండ్ ఇది. అంటే వాడు స్ట్రగుల్ అయ్యి రిలీవ్ అయిన వెంటనే జాబ్ కోసం నానా కష్టాలు పడి పస్తులుండి ఇంట్లో వాళ్ళకి చెప్పలేక వాడు ఇబ్బంది, అలాంటి స్ట్రగుల్ అయిన వాడికి జాబ్ వస్తే దాన్ని నిలబెట్టుకుంటాడు కదా. సో అలాగే ఇక్కడ కూడా సడన్గా వచ్చేసరికి ఎవరికైనా రకరకాల డౌట్స్ వస్తే వచ్చింది. ఇప్పుడు దీని మీద విన్న వ్యవహారం ఏంటంటే నాకు పొద్దున్న నుంచి దీని మీద వినిపిస్తున్నది. సో వీళ్ళకి ఎవరో 2-3 క్వశ్చన్ చేశారు. మీరు అందరు పచ్చళ్ళలాగే మీకు ఉన్నాయి, ఇది ప్రియా పచ్చళ్ళ కంటే ఇదే, ప్రియా పచ్చళ్ళు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఫస్ట్ నాకు తెలిసి ఇక్కడ నుంచి బాగా ఎక్స్పోర్ట్ అయ్యి పచ్చడి అంటేనే ఆంధ్ర ఆవకాయ అని అంటారు.
సో అట్లాంటి మన తెలుగువారి ఆవకాయకి సంబంధించి ఎక్స్పోర్ట్ వరకు వెళ్ళింది ఫస్ట్ రామోజీరావు గారి తల ప్రియా పచ్చళ్ళు నాకు తెలిసినంతవరకు. అంతకుముందు మరి ఉన్నాయో తెలీదు. అలాగే నార్త్లో ఒక పాపడ్స్ కూడా ఓన్లీ ఫిమేల్స్తో పెట్టుకున్నది ఇప్పటికీ సుమారుగా 5,000 మంది పనిచేస్తున్నారు. 5,000 మందికి కూడా అందులో పార్ట్నర్షిప్ లాగా ఇస్తారు. అది ఆ పాపడ్స్ పేరు ఏదో ఫేమస్ ఉంది. వాళ్ళు ఇప్పటికీ చేతి ద్వారా పాపడ్స్ చేసి ఎండబెట్టి అమ్ముతారు, వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు. సో అట్లాగా ఒక్కొక్కరు సొంతంగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక 20 ఏళ్ళు స్పాన్ ఆఫ్ 20 ఏళ్ళు డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళు తక్కువ సమయంలో అయ్యారు. ఏంటంటే మీరు అన్నది విజయ రహస్యం ఏంటంటే రహస్యం బెట్టింగ్ యాప్లు. సరే, ఎవరెవరో పెట్టారు. ఇప్పుడు మనమే ఉన్నాం, షాప్కి వెళ్ళాం, ఏంటంటే మీరు బాగా రేట్ ఎక్కువ చెప్తున్నారంటే వాడు వెంటనే ఏమంటాడు, నువ్వు నీ పిల్లంగా అందుకే చేసుకున్నావా, పెళ్ళెందుకు చేసుకున్నావు అలా అడుగుతాడు షాప్ వాడు. అండ కదా, నువ్వు మీ పిల్లంగా ఆ మాత్రం కొనకపోతే ఇంకెందుకని అంటాడా? అంటాడు. అలా అనకుండా ఏమంటాడు, సార్ వాడి క్వాలిటీ చూడండి సార్, మా క్వాలిటీ చూడండి సార్, మీరు ఖచ్చితంగా కానీ నేను వస్తాను సార్, ఇదే క్వాలిటీ మీకు ఎవడైనా ఇస్తే నేను ఫ్రీగా ఇస్తాను సార్ అంటాడు. ఇదే బిజినెస్ ప్రాక్టీస్. కస్టమర్ అనేవాడు 100 మంది 100 రకాలుగా ఉంటారమ్మా. రకరకాలుగా కొంతమంది అన్ని చీరలు తీయించేస్తారు, ఆ పట్టు ఈ పట్టు గిద్వాలు అన్ని తీసేసి మొత్తానికి నేను అనుకున్న కలరు ఈ డిజైన్ కాంబినేషన్ దొరకలేదని చెప్పి వెళ్ళిపోతారు. వాడు మనసులో తిట్టుకుంటూ మడత పెట్టుకుంటూ ఉంటాడు. అది కామన్. అది అంత మాత్రాన నాపి నోటికి వచ్చిన బూతులు తిడితే రేపు పొద్దున ఎవడొస్తాడు కస్టమర్? సో ఇక్కడ కస్టమర్ రాకపోయినా పర్వాలేదు, నాకున్న కస్టమర్ నాకున్నారు, నాకున్న బిజినెస్ నాకుంది, నాకు దీని వెనక ఇంకోటి కూడా ఉంది, మీరు లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇలా మాట్లాడతారు. అండ్ మోర్ ఓవర్ వేరే ఎవరికో పెట్టేశారని చెప్పి నెక్స్ట్ ఇంకో అందులో పార్ట్నరో సిస్టరో కజినో ఎవరో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అక్కడికి అది అయిపోయింది. ఏదో ఫ్లోలో మిస్టేక్ వచ్చేసింది అంటే అక్కడికి అది అయిపోయి సింపుల్. మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషను, దానికి మళ్ళీ కవరింగ్ అంటే నేమ్ తప్పు చేయలేదు అని సమర్థించుకునే ప్రయత్నం అది. అంటే ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు వేరే వాళ్ళకి పెట్టాల్సింది ఈయనకి పెట్టిండ్రు కరెక్టే, ఇప్పుడు ఈయనకి పెట్టినా ఆయనకు పెట్టినా అది తప్పు. మరి తప్పుడు వ్యక్తికి పోయినప్పుడు కనీసం ఎట్లీస్ట్ సారీ అనే చెప్పాలి కదా. పోని వేరే వ్యక్తికి అయితే అలాగే పెడతారా? అదే కదా నేను అడిగే క్వశ్చన్. అవతల వ్యక్తి ఎవడో వాడు వీళ్ళకి మోసం చేశాడా, అన్యాయం చేసినోడైనా ఓపెన్ గా అలా పెడతారా? పచ్చి బూతులు వస్తున్నాయి అంటే వాళ్ళకి వచ్చినప్పుడు మీరు పోలీస్ స్టేషన్ ఉంది కదా, కంప్లైంట్ చేయొచ్చు కదా, మాకు ఇట్లాంటివి వస్తున్నాయి, మేము సఫర్ అవుతున్నాం, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకొని ఇప్పుడు ఉన్నాయి కదా, అలాంటివి తీసుకోవచ్చు కదా. నేను డైరెక్ట్ గా నేను బూతులే మాట్లాడేస్తాను, నేను బూతులు ఇంకా నాకు వచ్చు, నేను ఫేమస్ అయిపోయినా నన్ను ఎవరు అడగరు అని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్ట్ సార్? అదే మీరు అన్నారు కదా, మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఫేమస్ అయిపోయిన కాబట్టి ఏముంది, ఎట్లా అయితే మరి కొంచెం వైరల్ అవుతారు, నా గురించి అందరికీ తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు కొంతమందికి తెలిసింది అలేఖ్య పికిల్స్ ఎవరైతే ఎక్కువగా సోషల్ మీడియా ఫాలో అయ్యేవారని, ఇప్పుడు అందరికి తెలిసిపోతుందిగా, ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసినట్టేగా. అదే కావాలి జనాలకు కూడా. ఎలా ఉందంటే చాగంటి గారు లేకపోతే గరికపాటి వారు చెప్పిన సూక్తులకి వ్యూస్ తక్కువ. ఎట్లాంటి వాటి వ్యూస్ చూడండి, గంటలో 4 లక్షలు వెళ్తాయి. నేను ఇప్పుడు ఈసారి మీతో పాటు నేను అంటే ఏమంటారంటే ఓకే అంటే ఎందుకు అంటున్నానంటే సార్, తనకి ఒక మెసేజ్ వచ్చింది, మీ పచ్చళ్ళ రేట్లు కాదు మీ ముగ్గురు రేట్ ఎంత చెప్పండి అని చెప్పేసి ఒకడు కామెంట్ చేసింది. అప్పుడు అట్లా కామెంట్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఎవరో, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఒక చాలా పెద్ద బూతు మాట్లాడి దాంతో నేను పచ్చడి చేస్తా అని చెప్పేసి మాట్లాడింది. అప్పుడు ఈ ప్రజలందరూ ఎవరైతే తన ఫాలోవర్స్ ఉన్నారో సూపర్ అక్క, గ్రేట్ అక్క, తోపక్క, తురుమక్క అని చెప్పేసి అదే నేను తప్పు అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అమ్మాయిగా గట్స్ ఉండడం ఈ సొసైటీలో చాలా అవసరం ఇప్పుడున్న సొసైటీలో. కానీ అట్లా మాట్లాడినప్పుడు అప్రిషియేట్ చేసింది కదా, ఇప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తారని తను అనుకోని ఇలాంటి మాటలు మాట్లాడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అప్పుడే కరెక్ట్గా తను ఉండి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ఇది కాదని ఆ బ్లాక్లో పెడితే అయిపోయేది కదా సార్. చిన్న చిన్న సొల్యూషన్స్ ఉంటే వీటిలో కాంప్లికేట్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. కొంత ధనము వచ్చాక, కొంత పరపతి పెరిగాక, సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత తెలియకుండానే ఒక రకమైన దర్పం వచ్చేస్తుంది. నేనేం మాట్లాడినా చెల్లుతుంది, ఏముంది మహా అయితే కేసు, బెయిలు కొడతాను, వచ్చేస్తాను. అంటే ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్లో ఒక పెద్ద స్టారో లేకపోతే ఎవరో వెళ్ళి 5-6 అవర్స్లో మళ్ళీ వచ్చేసారుగా. ఎట్లా? బికాజ్ ఆఫ్ మనీ మేక్స్ మెనీ థింగ్స్. అదేదో సినిమాలో డైలాగ్ కూడా ఉందమ్మా. అంటే మన ఇవన్నీ మాట్లాడుకోవడం అనవసరం, బట్ చెప్తున్నా. అంటే 99% డబ్బుతో పని అయిపోతాయి, 1% మాత్రం అవ్వదు. కొంచెం అదేదో సినిమాలో డైలాగ్ అంటాడులే, తాజ్మహల్, చార్మినార్ అలాంటి యువకుల్ని డబ్బుతో కొనలేరని అంటాడు, ఏదో త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంటుంది. బట్ గట్టిగా ఆలోచిస్తే మరి కాస్త బుర్ర పెడితే ఆ 100 పని కూడా, ఆ 1% కూడా డబ్బుతో అవుతుంది. కాకపోతే ఒక్కొక్కటి ₹1 కోటి తిరుగుతాడు, ఒకటి 5 కోట్లు తిరుగుతాడు, 10 కోట్లు 10 కోట్లు. ఏముందమ్మా, మహా అయితే ఒక అరెస్ట్ అవుతారా, 2 ఏళ్ళు ఉంటామా లోపల, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తామా మ్యాక్సిమం, నేను చెప్పేది, లేదా 2 నెలలు.
బయటకు వచ్చేసామా? బయటకు వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదో స్వాతంత్ర సమరయోధులు జైలుకి వెళ్ళి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. నా మీద కక్ష సాధింపు, నా మీద ఎంతమంది బురద జల్లారు, నా ఎదుగుదల చూసి వారవలేక వీళ్ళందరూ ఇలా చేశారని అంటాం. వెంటనే ఈ మిగతా గొర్రె బ్యాచ్ ఉంటుంది కదా, సూపర్ అక్క, తోపక్క, తురుమక్క, లేదా సూపర్ అన్న, నువ్వు కేకన్నా అని వెంటనే కామెంట్లు, లైక్లు, లవ్ సింబల్లు. ఏం చేస్తాను చెప్పండి? ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ అసలు? అంటే వీళ్ళకి నాన్న లేరు, పచ్చళ్ళు అమ్ముకొని బ్రతుకుతుందాం అని వాళ్ళే చెప్తున్నారు. మంచి పేరు తెచ్చుకోవడానికి ట్రై చేయాలా, ఇలా అవ్వడానికి అసలు ఏంటి సార్? ఈ నాన్న లేకపోతే ఏంటమ్మా? ఇప్పుడు గత ఎన్నికల్లో మీకు 2019 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి కూడా నాకు తండ్రి లేదు, తండ్రి చనిపోయాడు, నేను ఒక జైలుకి వెళ్ళి వచ్చాను, ఒక ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాను, నాకు ఒక్కసారి గెలిపించి చూడండి అని బతిమాలుకున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. అయిన తర్వాత ఏమైందమ్మా? ఇప్పుడు తండ్రి లేకపోతే ఏంటి? నీకు ఆస్తి లేదా, తిండికి లేదా? ఈ తండ్రి లేకుండా అంతమంది బతకట్లేదంటమ్మా. వేరే దాని అంటే సానుభూతి. గతంలో కూడా ఎవడో నేను రైతు బిడ్డనికి వచ్చాడు కదా, నాకే గెలిపించండి, నాకే ఓటేయండి అనుకొని, అదంతా సానుభూతి టెక్నిక్, ఒక రాజకీయం, ఒక లౌక్యంతో కూడిన స్టేట్మెంట్స్ అవి. దానికి మనోళ్ళు చాలా మంది మేధావులు వేస్ట్ ఇవ్వని అంటారు. కొంతమంది పాపమురా పోలేరా, ఏం చేద్దాం, ఒక లైక్ కొడితే ఏం పోద్దురా అని అంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి ఆటలు సాగుతుంటాయి. వాళ్ళు అంత ధైర్యంగా అన్నారు. గట్టిగా మాట్లాడితే ఏమన్నారు, మేము అమ్మాయిలు, వెంటనే నిర్భయ చట్టాలు, కేసులు, వాళ్ళకే ఎక్కువ ఇది ఉంది. ఇంకా ఆ విషయం నాకన్నా మీకే బాగా తెలిసేమో. వేస్ట్ అమ్మా ఇలాంటివి మాట్లాడుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.